యావండోయ్ వెల్కమ్ టు గోదారమ్మాయి. వీడియోలు ఎంత ఎక్కువ ఉందని స్కిప్పులు కొట్టకుండా చివరి వరకు చూడండి. నేను ఎలాగో ఫాస్ట్గా మాట్లాడేస్తాను కదా, మీరు కూడా చకాచకా చూసేయండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారా అని స్కాన్ చేసేసి వెళ్తూ ఉన్నా. కర్డ్ అయితే చాలా కామన్గా ఉంటుంది, నేను దాని జోలికి కూడా వెళ్ళను. ఇదిగో ఆనియన్ బొండా. ఆనియన్ బొండా అయితే నేను కొన్ని వేసేసుకున్నాను. ఎన్ని వేసుకున్నానో కింద కామెంట్ చేసేయండి. ఆనియన్ బొండాలు వేసేసుకొని దీని తర్వాత కాజు ఉప్మా, ఇదైతే చాలా బాగుంటుంది మా ఆఫీస్లో, అందుకని దాన్ని కూడా కొంచెం వేసేసుకొని దీని తర్వాత సాంబార్ కూడా వేసేసుకున్నానండి. ఈ సాంబార్ వేసుకొని దీంట్లోకి ఒక ఎగ్ అయితే వేసేసుకున్నానండి. ఎగ్ వేసేసుకున్న తర్వాత పీనట్ చట్నీ ఉప్మాలోకి అలాగే బోండాలోకి చాలా బాగుంటుంది, అందుకని పీనట్ చట్నీ కూడా వేసేసుకొని దీని తర్వాత మిల్క్ సెక్షన్కి వచ్చేసాను. ఇక్కడ కూల్ మిల్క్, హాట్ మిల్క్ ఇలా 2 రకాలు ఉంటాయి. కార్న్ఫ్లెక్స్, చాకోస్, మల్టీగ్రెయిన్ కార్న్ఫ్లెక్స్ ఇలాగా ఉంటాయన్నమాట. ఇవాళ ఫుడ్ అయితే బనానా పెట్టేశారు. 2 బనానాస్ వేసేసుకొని బ్రెడ్ సెక్షన్కి వచ్చేసాను. బ్రెడ్ మీద జామ్ అలా రాసుకుంటూ దీని తర్వాతే పక్కనే బటర్ కూడా ఉందండి. సో దీన్ని కూడా అలా వేసేసుకొని బ్రెడ్ మీద ఇప్పుడు వాటర్ సెక్షన్కి అయితే వచ్చేసాను. నాకు కూల్ ఎక్కిన వాటరే కావాలి, అందుకని ఈ వాటర్ బాగా కూల్ ఎక్కేసినాయి అని తీసుకొని ఇంకా ప్లేస్కి వెళ్ళిపోయాను అనమాట. కూల్ మిల్క్లో చాకోసు బాగా డిప్ చేసేసి ఇది అలా పక్కన పెట్టేసి ఇప్పుడు హాట్ మిల్క్లో కార్న్ఫ్లెక్స్ వేసేసుకొని దీన్ని కూడా అలా డిప్ చేసి 5 మినిట్స్ వదిలేసానండి. బోండా టేస్ట్ ఎలా ఉందా అని ఫ్రెండ్స్తో ముచ్చట్లు వేసుకుంటూ తీస్తున్నాను. ఈ బోండా వేడివేడిగా ఉందేమో, చాలా బాగుందండి. అందులోకి పీనట్ చట్నీలో డిప్ చేసుకుని తింటే అదిరిపోయిందండి టేస్టు. కానీ నాకున్న హ్యాబిట్ ఏంటో తెలుసా, నాకు ఇడ్లీలోకి సాంబార్, దోశ సాంబార్, వడ సాంబార్ అలాగే బోండా సాంబార్ కూడా ఇష్టం అనమాట. అందుకని ఏ టిఫిన్ అయినా కూడా నేను సాంబార్లోకి తింటాను. ఈ టేస్ట్ ఎంతమందికి నచ్చుతుందో కింద కామెంట్ చేసేయండి. ఇలాగా 5 మినిట్స్లో అలా డిప్ చేసేసి పక్కన పెట్టేసి ఈలోపు కాజు ఉప్మా తినేసానండి. ఈ కాజు ఉప్మా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అలాగే ఇప్పుడు మొత్తం అంతా తినేసి లాస్ట్లో ఈ సాంబార్ బోండా వేసేసుకొని అది కూడా అలా తినేసానండి. మా ఆఫీస్లో సాంబార్ టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది కూడా, ఎందుకని మొత్తం లాగించేసానండి. ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ అలా లాగించేస్తూ ఉంటామన్నమాట. ఇంకా లాస్ట్లో ఎగ్ ఒకటి బ్రేక్ చేసుకొని ఎగ్ కూడా తినేసానండి. బ్రేక్ఫాస్ట్ అయినా 2 అవర్స్కి 10:30 ఆ టైంకి ఫ్రెండ్స్తో ఇలా కాఫీకి వచ్చేస్తాము. ఈ ఆఫీస్లో అయితే కెఫ్టేరియాలో జింజర్ చాయ్, మసాలా చాయ్, అస్సాం చాయ్ ఇలా అయితే ఉంటాయండి. నాకైతే కాఫీ ఇష్టం, సో అందుకని నేను వెళ్ళి ఇక్కడ మిల్క్ పెట్టేసుకున్నాను. దీన్ని నాకు నచ్చినట్టుగా కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకొని నాకు సరిపోయేంత షుగర్ కూడా వేసేసుకొని 2 స్టిక్స్ తీసుకొని ఆ షుగర్ కూడా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసి ఇలాగా దీన్ని మళ్ళీ వేడి చేయడం కోసం నేను అవెన్లో పెట్టేస్తానండి. అవెన్లో పెట్టి ఒక 20 సెకండ్స్ అలా వదిలేస్తే అది వేడెక్కుతుంది. ఈలోపు నేను వెళ్ళి వెండిమెన్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసేసుకున్నాను. ఇలాగా బిస్కెట్ ప్యాకెట్ తీసేసుకొని ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్తూ ఆరామ్సి కాఫీ తాగుతూ ఉంటామండి. లంచ్ వీడియో పార్ట్ 2లో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.